నా నోటిని నీ అగ్నితో కాల్చి నీ పరిశుద్ధమైన రక్తముతో ప్రోక్షింపజేసి నీ శక్తితో నింపి నాయన మాట్లాడటకు నా తండ్రి, నేను కాకుండా నువ్వు మాట్లాడమని అయా, నువ్వు మాట్లాడతావని విశ్వాసాన్ని మేమందరం ప్రకటించుకుంటున్న తండ్రి. అయా, నీ మహిమార్థమైన ఆయన ఈ వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా, వినబోతూ ఉండగా మమ్మల్ని అందరినీ దీవించిన తండ్రి. లార్డ్, రివీల్ us లార్డ్. తండ్రి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు మాతో మాట్లాడిన ఆయన. అయా, నేను మెడిటేట్ చేయలేకపోయినాను తండ్రి. అయా, ఈరోజు మొత్తము నువ్వు చూస్తున్నవాడు దేవా, దయచేసి దీవించి కాచి కాపాడుతావని విశ్వసిస్తూ అమ్మ మరియతని మధ్యస్థ ప్రార్థన ద్వారా, పునీత జోజప్ప గారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ, ప్రార్థనలో అడిగినవన్నీ మేము పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్, గ్లోరిఫై జీసస్, ప్రైజ్ యు జీసస్, జీసస్, జీసస్. నిన్నటి రోజున మనం అందరము ధ్యానించుకున్నాం. ఏ అంశం ధ్యానించుకున్నామండి? బప్తిస్మ యోహాను గారు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు. పాపాలను ఒప్పుకుంటున్నాము, అదేవిధంగా జ్ఞానస్నానం ఇస్తున్నారు. అంటే ఇక్కడ 2 హోలీ సాక్రమెంట్స్, అంటే 2 దేవ ద్రవ్య అనుమానాలు, అంటే 2 దివ్య సంస్కరణను మనము పాటిస్తూ ఉన్నాము. అవేంటివి అంటే, ఒకటి జ్ఞాన స్నానము అంటే బాప్తిజం అని చెప్పబడుతుంది ఇక్కడ వాక్యంలో ఉన్న. రెండవది పాప సంకీర్తన, రీకన్సిలియేషన్ అని అంటారు. దయచేసి మ్యూట్ చేసుకోకండి అక్క, అన్మ్యూట్ చేసుకోకండి. రీకన్సిలియేషన్ అంటే పాప సంకీర్తన. అంటే మనం జ్ఞానస్నానంలో బప్తిస్మ యోహాను గురించి మాట్లాడుకుంటున్నాము, యేసు ప్రభువు వారి యొక్క యేసు బాప్తిస్మ పండుగ గురించి మాట్లాడుకునే ఈ సందర్భంలో 2 దివ్య సంస్కరణలు మన కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తుంది. నిజమే అనే విషయాలు మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటే, దేవుడి యొక్క ప్రత్యేకమైన కృపని మనం పొందుకుంటున్నామని నిన్నటి వరకు మనం తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటంటే, నిన్న ఎక్కడైతే ఎండ్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే అండి, ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభువు పునరుత్థానుడయ్యాడు. అయితే ఎలా వస్తున్నాయంటే, మూసిన తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి. ఇది మీరు కరెక్ట్గా వినాలి. మూసిన తలుపులు మూసినట్టుగానే ఉన్నాయి, కానీ యేసు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆమేన్, హల్లెలూయా. ఎలా వచ్చారంటే యేసు ప్రభువు, మూసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. నువ్వు నేను హృదయాన్ని మూసేసుకుంటామేమో, కానీ దేవుడి గ్రేస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. మరియతల్ని ఒక్కొక్కసారి మనం ప్రార్థించమ్మా అని అడగము, కానీ తల్లి ప్రార్థిస్తుంది. ఎందుకంటే ఆనాడు కానాపల్లి విందులో మరియతల్ని వాళ్ళు అడిగారా, అమ్మ ఇక్కడ అయిపోయింది వైన్ అని అడిగారా? లేదు. మరియతల్లి చూసింది, గ్రహించింది, పసి కట్టింది అని చెప్పొచ్చు. డైరెక్ట్గా చెప్పాలంటే అడిగింది. మధ్యవర్తిత్వ ప్రార్థన చేశాడు దేవుడు గొప్ప అద్భుతమైన కార్యము తల్లి కోసము. కాబట్టి మనకు కూడా ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా శాంతి కలుగునుగాక. లార్డ్, వీఆర్ క్లెయిమింగ్ దిస్ ప్రామిస్. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ శాంతి కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మూసి ఉన్న తలుపులు మూసి ఉన్నట్టుగానే ఇదిగో దేవుడు వచ్చి చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన స్థితి, మన గతి, మన హృదయ పరిస్థితి అది ఏదైనా కావచ్చు, దేవుడు మనకి తన ఉచితమైన కృపానుగ్రహము చొప్పున శాంతినిచ్చాడు. దీనికి మనమేమి యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, దీనికి మనమేమి సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు, అంటే త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఉచితంగా మనకి కృపను సుగుతున్నాడు, తన క్షమాపణ ఇస్తూ ఉన్నాడు, ఆనందాన్ని ఇస్తూ ఉన్నాడు, శాంతిని ఇస్తున్నాడు. ఆత్మ ఫలము శాంతి మనందరికీ తెలుసు, అవునా? గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22లో ఉంటుంది. అయితే 20వ వచనం చూడండి. ఆ మాటలు చెప్పిన పిదప, ఏ మాటలు? శాంతి కలుగునుగాక అని చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. ఎందుకు చూపాడు దేవుడు? విశ్వసించరేమో. ఎందుకంటే యేసుప్రభువారు సముద్రం పైన నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళు ఏమన్నారండి? యేసుప్రభువారితోటే ఉన్నారు అప్పటి వరకు. ఏమన్నారు? అమ్మో సాతాను వస్తుంది, భూతం వస్తుందంట. ఎవరిని చూసి? యేసుప్రభువారు చూసి. నమ్మలేదు శిష్యులు. చూసినా కూడా వారి యొక్క కనులు అనేది అలా ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నాయి. కాబట్టి మా పక్కనే ఉన్నాడు యేసుప్రభువారు, మొన్నటి వరకు మా ఓడలోనే ఉన్నారు, ఇప్పుడు చూసిన తర్వాత ఏమంటారు? భూతం అంటున్నారు. ఘోష్ అంటే దేవుడు, GOSH, ఘోష్ అంటే దేవుడు, నా దేవా అని అంటాం. గోస్ట్, GHOST అంటే గోస్ట్ అంటే దెయ్యము. అంటే ఈ రెండింటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. అదేవిధంగా మనము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏ విషయంలో? ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన చేయకుండా ఉంటున్నాం కదా. గోష్ట్ మాట వింటున్నాం మనం, గోష్ మాట కాదు. అంటే దేవుడి మాట మనం వినట్లేము. అమ్మా ఇది నా మహిమార్థమై వచ్చింది, యాక్సెప్ట్ చేయి, శ్రమ అంటాడు దేవుడు. అయ్యా నీకు వందనమయ్యా, నీకు స్తోత్రమయ్యా చెప్తామా అండి?
నేనైతే చెప్తానండి, ఒక మాట చెప్తాను, నువ్వు పిల్లల్ని ఇవ్వలేదంటే ఏదో ఇట్స్ హిడెన్ థింగ్, ఏదో దాచిపెట్టబడిందయ్యా. నాకు అర్థం కావట్లేదు, అది నాకు బుద్ధిహీనత ఉంది, నేను మనిషిని, నాకు అర్థం కాదు. కాబట్టి నేను ఒకవేళ నా స్వార్థ బుద్ధిపూర్వకంగా నాకు ఇయ్యి అంటే నువ్వు ఇయ్యకయ్యా, నీ చిత్తం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఇవ్వు. ఎందుకంటే ఇచ్చిన తర్వాత నేనేమంటానంటే, ఒకవేళ అటో ఇటో ఏదైనా జరిగితే ఎందుకు ఇచ్చావు యేసయ్యా అని అడుగుతాను. నేను మామూలు దాన్ని కాదయ్యా అని నేను ఒప్పుకున్నాను దేవుడి ముందు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, we don't know anything about God's plan. దేవుడి యొక్క ప్లాన్, దేవుడి యొక్క ప్రణాళిక మనకు తెలియదు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడి ఆలోచన ఉన్నతమైనవి, దేవుడి ఆలోచన లోతైనవి. చూడండి, లోతైనవి అంటే సముద్రము కన్నా లోతైనవి. నీకు నాకు సముద్రం లోపలికి వెళ్తే మనం బ్రతకలేము. ఉన్నతమైనవి, ఇప్పటివరకు నేను నీవును ఆకాశానికి వెళ్ళి చూడలేదు పరలోక రాజ్యం, ఉన్నతమైనది. తెలీదు, మన జ్ఞానానికి కూడా అందదు. కాబట్టి భయపడకుండా, బాధపడకుండా దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో వారు నా చేతులను ప్రక్కన చూచి ఆనందించారు. ఈ రోజున మనమందరం కూడా ఆనందించాలి. ఎందుకు? మనం విశ్వసిస్తుంది నిజమైన దేవుణ్ణి, సజీవుణ్ణి అని విశ్వసించాలి. దాని తర్వాత 21వ వచనం, యేసు మరల వారితో, మీకు శాంతి కలుగును గాక, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. ఈ వర్డ్ మళ్ళీ బప్తిస్మ యోహాను దగ్గరికి వస్తామండి ఇక్కడ. ఎందుకు అనంటే, నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను. తండ్రి ఎవరిని పంపాడు? దూతని పంపాడు. ఆ దూత పేరేంటి? బప్తిస్మ యోహాను. అయితే యేసుప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు? నా తండ్రి నన్ను పంపాడు, నన్ను కూడా పంపాడు, దేవుడి యొక్క కుమారుని కూడా దేవుడు పంపాడు. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇదిగో శిష్యులారా నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఎందుకు? ఏం మారింది అక్కడ? పునరుత్థానములో ఒక శక్తి అనేది యేసు ప్రభువారు పొందుకున్నారు. ఏ శక్తి అది? వాక్యం నేను రాసుకోలేదండి, బట్ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే, యేసు ప్రభువారు ఒక మాట అన్నారు, నా అంతటగా నేనుగా చనిపోగలను, నా అంతటా నేనుగా పునరుత్థానమును పునరుత్థానము గావించబడతాను. అంటే నా అంతటగా నేనుగా నా ప్రాణాన్ని పొందుకోగలుగుతాను, నా అంతటా నేనుగా నా ప్రాణాన్ని నేను కోల్పోగలుగుతాను. అంటే దేవుడు మరణం పైన యేసు ప్రభువారికి శక్తినిచ్చాడు. అంటే ఏం శక్తి ఇచ్చాడు? ఒక ఆత్మ శక్తినిచ్చాడు. ఆ ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే ఆత్మ లేకపోతే మళ్ళీ ఒక వ్యక్తి శరీర రూపధారిగా బ్రతుకుతాడా? బ్రతకలేడు. కానీ యేసు ప్రభువారు ఉన్న తలుపులు ఉండగానే ఇదిగో శరీరముతో వస్తూ ఉన్నాడు. అంటే మహిమోపేతమైన శరీరం, అది గ్లోరిఫైడ్ బాడీ అంటామండి. అంటే యేసు ప్రభువారి శరీరం ఏంటది? ఆల్రెడీ అది మహిమ కలిగిన శరీరము. మరి శరీరానికి గాయాలు ఉన్నాయా? ఉన్నాయి, అది కూడా శరీరమే. అయితే ఈ శరీరాన్ని లేపింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. మామూలుగా మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచి ఉన్నాడు? ఆది కాండము నుండి ఉన్నాడు. ఎలా చెప్తున్నారండి ఆది కాండము నుండి ఉన్నారని? మనం అందరం ఇంతకుముందుకు వాక్యం విన్నాను కదా, దివ్యవాణి ఛానల్లో చెప్పింది, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనము, ఇదిగో యావే ప్రభువు ఒక మనుష్యుడి చేసి ఉన్నాడు, ఇదిగో మట్టిని మనిషిగా మలిచి ఉన్నాడు, తన ఊపిరిని ముక్కు రంధ్రములో ఊది ఉన్నాడు, ఆ సమయంలో మానవుడు జీవము గల వాడయ్యను. ఒక బాడీ, ఒక డెడ్ బాడీ, ఒక ఏమంటారంటే ఒక మట్టికి దేవుడు రూపాన్నిచ్చాడు. ఆ రూపము లేవలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే తన ఆత్మను అందులోకి ఊదుతున్నాడో ఇదిగో జీవము గలవాడవుతున్నాడు. అంటే ఏమవుతుంది? ఒక శక్తి అనేది ఒక బాడీలోకి ఎంటర్ అయింది. అప్పుడు ఇదిగో ఒక డెడ్ బాడీ లాగా కాదు, ఒక వ్యక్తిగా తయారవుతున్నాడు. ఒక శక్తి ఒక వ్యక్తిగా మార్చింది. అయితే ఇక్కడికి మీరు ఆపేస్తే ఇక్కడ నేను ఒక వాక్యం చదవడం వినండి. అట్లు ఆయన పలికి, యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం వినండి కేర్ఫుల్గా. అట్లు ఆయన పలికి ఆయన వారి మీద శ్వాస ఊది. చూడండి, యేసు ప్రభువారు ఇక్కడ శ్వాసను ఊదుతున్నారు. ఆది కాండములో ఎవరు ఊదారు? యావే ప్రభు అని క్లియర్గా అక్కడ వాక్యం సెలవిస్తుంది. అవునా? ఎస్. అయితే అక్కడ ఊదిన దేవుడి ఆత్మ ఆదాముని సృష్టించింది. మనందరికీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడి ఆత్మతో మనం సృష్టింపబడుతున్నాము. అవునా? సజీవులుగా ఉన్నాము. ఇక్కడ యేసు ప్రభువారు శిష్యుల పైన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు. అయితే మరి ఈ ఆత్మ ఏంటి? ఒకసారి మనం ఆలోచించాలి. మహిమోపేతుడైన పునరుత్థానుడైన యేసు ప్రభువారికి
దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏంటంటే తనంతట తానుగా తను జీవాన్ని పొందుకోగలడు, తనంతట తానుగా తన ప్రాణాన్ని దారపోయగలడు అనే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే డబల్ హోలీ స్పిరిట్ అంటే ఎలా అంటే, ఒకటి యేసుప్రభుల వారు చిన్నప్పటి నుంచి పవిత్రంగా జీవించలేదా? తండ్రి యెహోవా ముద్దు బిడ్డ కదా, జీవించాడు. అంటే యేసుప్రభుల వారిలో మనలాగే ఆత్మ ఉందా? ఉంది. ఎలా జీవించాడంట? ఇదిగో మాట్లాడుతుంటే అక్కడున్న పండితులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారంట. 12 ఏళ్ల వయస్సు ఉన్న బాలయేసు మాటలు విని. అంటే ఎంత జ్ఞానం ఉందో చూడండి. ఆ జ్ఞానం ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడిది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్ముడి యొక్క వరము నుండి వస్తుంది అనే విషయం మనకు అర్థం కావాలి. అదేవిధంగా ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు, వాట్ ఎవర్ యు ఆర్ లివింగ్, నువ్వు ఏదైతే పొందుకొని జీవిస్తున్నావో అవన్నీ కూడా నీకు ఆత్మ ద్వారా ఆల్రెడీ బిల్ట్గా నీలో ఉన్నాయి. దేవుడి గ్రేస్ చొప్పున ఆల్రెడీ నీకు అన్నీ ఇచ్చాడు ఆత్మతో పాటు, తన ఆత్మతో పాటు, దేవుడి ఆత్మతో పాటు. అయితే ఇక్కడ ఇంకో ఆత్మ ఉంది. అది ఎవరి ఆత్మ అంటే యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ. ఇది మనకు అర్థం కావాలంటే నేను ఓల్డ్ టెస్టమెంట్కి వెళ్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. టిల్ ఎండ్ వరకు చూడండి, వినండి దయచేసి, అక్కడ మనకు అర్థమవుతుంది వాక్యం. పవిత్రాత్మను పొందుడు, ఎవరి పాపంలోనే మీరు క్షమించినా మీరు క్షమించబడతాయి. దేవుడు యేసు ప్రభుల వారు వారి మీదికి ఊదుతూ ఏమంటున్నారంటే, నా తండ్రి నన్ను పంపారు, ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నాకు ముల్లోకాలపై ఒక అధికారాన్ని నా దేవుడు ఇచ్చాడు. అదేంటంటే యేసు నామము ఘనమైన నామము. అవునా? ఎస్. ఆ నామానికే నీవును నేను ప్రణతులు కావాలను. ప్రతి మోకాలు వంచాలి, ప్రణతులు కావాలి. ప్రతి టంగ్ షుడ్ కంఫెస్, అంటే ప్రతి నాలుక ప్రకటించాలి. ఎవరిని ప్రకటించమంటున్నాడు? తండ్రి యెహోవా యేసు ప్రభువు వారి యొక్క నామాన్ని. ఎందుకు? తనంతట తానుగా ఇదిగో తన యొక్క జీవాన్ని తీసుకోగలడు, అదేవిధంగా తిరిగి పొందగలడు. అంటే ఒక శక్తి అనేది ఆటోమేటిక్గా యేసు ప్రభువు వారికి ఉంది. అది ఏంటి అని అంటే పునరుత్థానములో ఉన్న ఆ శక్తి పేరే డబల్ హోలీ స్పిరిట్ పవర్. ఇది ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. అవునా? ఎస్. ఇక్కడికి ఆగితే మనము 2 కింగ్స్ దగ్గరికి వద్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఆల్మోస్ట్ మొత్తం చదవాలన్నమాట 2వ అధ్యాయం. తర్వాత మీరు చదువుకోండి. నేను ఆల్మోస్ట్ షార్ట్ కట్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే, ఏలియా మోక్షమునకు కొనిపోబడుతున్నప్పుడు అతనికి మారుగా ఎలీషా ప్రవక్త యగుట హెడ్డింగ్ అనమాట. అంటే క్లియర్గా ఇక్కడ నేను చదువుతాను, నేను దెబ్బ చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో ఏలియా ఇదిగో దేవుడి ఆత్మ చేత కొనిపోబడుతూ ఉన్నారు. అంటే అగ్ని రథముల చేత కొనిపోబడుతున్నాడు. అవునా? అయితే ఆ ట్రావెలింగ్లో, ఆ ప్రయాణములో ఇదిగో ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను. అప్పుడు ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరి, ఒక ప్రదేశం నుండి వాళ్ళు బయలుదేరుతున్నారు. అయితే ఎలీషాతో నీవిచ్చట ఆగుము. ఇది వినండి మీరు కరెక్ట్గా. ఎలీషాతో ఏమంటున్నారంటే, ఎవరు ఏలియా? ఎవరు? మాస్టర్. ఎలీషా ఎవరు? శిష్యుడు. ఎలీషాతో నీవిచ్చట ఆగుము, శిష్యుడితో చెప్తున్నాడు. ప్రభు నన్ను బేతేలునికి వెళ్ళమని చెప్పెను. కానీ ఎలీషా ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని అంటున్నాడు. అంటే వారిద్దరు కలిసి మళ్ళీ బేతులునికి వెళ్ళారు. బేతులలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళ శిష్యులు 70 మంది ఎంతో మంది ఉన్నారు కదా, అప్పటికి 80 మంది ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఇదిగో ఏలియా శిష్యుడైన ఎలీషా, ఇదిగో ఏలియా ఈరోజు కొనుపోబడుతున్నాడంట కదా పరలోక రాజ్యానికి. అయితే ఈ విషయం నీకు తెలుసా అంటే, ఇదిగో మీరు సైలెంట్గా ఉండండి, ఆ విషయం గురించి మనం మాట్లాడకూడదు అని అంటాడు. ఆ సంగతి ఎత్తకూడదు అని అంటాడండి. మొట్టమొదటిది ఇది. 2వసారి 4వ వచనంలో ఎలీషాతో ఇదిగో మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్తున్నారు. ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉన్నప్పుడు ఇదిగో మళ్ళీ ఏలియా అంటున్నాడు ఎలీషాతో, నీవిచ్చట ఆగుము, ప్రభు నన్ను ఎరికోకి వెళ్ళమని చెప్పాడు. ఫస్ట్ బేతేలునికి అన్నాడు, దాని తర్వాత ఎరికోకి అన్నాడు, దాని తర్వాత ఇంకో ప్రదేశము యోర్ధాను అని అన్నాడండి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 3వసారి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంటే యోర్ధాను నదికి వెళ్ళిరి. ఆ యోర్ధాను నదిని ఎలా దాటుతున్నారంటే, ఏలియా తన యొక్క దుప్పట్ట, కరెక్ట్గా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే మ్యాంటిల్, ఉత్తరీయం అనుందండి ఇక్కడ వర్డ్, ఉత్తరీయం అనుంది. ఆ ఉత్తరీయాన్ని తీసి, ఆ దుప్పటిని తీసి ఎరికో నదిని కొట్టినప్పుడు 2 పాయలుగా చీలినప్పుడు ఏలియా ఇద్దరు నదిని దాటుకొని పోతున్నారు. ఎందుకు? మిగతా 78 మంది శిష్యులు ఎరికోకి యువతలు ఉన్నారండి.
యోర్దానికి యువతలు ఉన్నారు. యోర్దాను నదికి యువతలో ఉన్నారు. యోర్దాను నది దాటిపోయి ఎవరు పోతున్నారంటే ఏలియా ఎలీషా దుప్పటితో బాధిన తర్వాత ఇదిగో వాళ్ళు దాటిపోయారు. అంటే ఇక్కడ ఒక అద్భుతం జరిగింది కదా. ఎస్, 2 పాలుగా నది చీల్చబడింది. ఆ అద్భుతం తర్వాత వాళ్ళు అవతలకి వెళ్ళిన తర్వాత ఏలియా అడుగుతున్నాడు, నీకేం కావాలి ఎలీషా? నేను వెళ్ళిపోతూ ఉన్నాను అని అడిగాడు. అడిగితే ఇదిగో ఎలీషా అంటున్నాడు, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయుము అని అడిగెను. చూడండి ఏమడుగుతున్నాడు ఎలీషా అంటే 2 శక్తి అడుగుతున్నాడు. ఎవరి శక్తిలో? నీ శక్తిలో. అంటే నీ శక్తి అంటే ఏలియా శక్తి అనుకుంటున్నారు, ఇక్కడ లేదు. దేవుడి శక్తి, దేవుడి శక్తి, దేవుడి శక్తి. ఎందుకు? యావే ఆత్మ అంటే ఏంటి? దేవుడి ఆత్మ. అవునా? ఆది కాండం నుండి మనందరినీ నడిపిస్తుంది, ప్రవక్తలని ప్రవచనాలతో నడిపిస్తుంది ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఎవరి ఆత్మ? దేవుడి ఆత్మ అని మాత్రమే చెప్పాలి ఇక్కడ. అవునా? ఎస్. అయితే ఈ ఆత్మ నాకు 2 రెట్లు కావాలంటున్నాడు. దేవుడి ఆత్మ 2 రెట్లుగా ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. అవునా? ఎస్. అయితే నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగాను. ఏలియా అతనితో అంటూ ఉన్నాడు, నీ కోరిక తీర్చుట కష్టము. చూడండి, అంటే అందులో ఏదో ఉంది ఇంకా. కష్టము, కష్టము, కష్టము. ప్రభు నన్ను నీ చెంత నుండి కొనిపోయినప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును. నేను కొనిపోబడుతున్నాను దేవుడి కృప చేత, దేవుడి మహిమార్థమే, అగ్ని రథముల చేత. అవునా? ఆ సమయంలో ఎలీషా చూశాడు కాబట్టి ఏలియా 14, ఆల్మోస్ట్ నాకు రౌండ్ ఫిగర్ గుర్తులేదు, ప్రాబబ్లీ ఆల్మోస్ట్ చెప్తే ఒక 14 అద్భుతాలు ఏలియా ప్రవక్త చేస్తే దాని తర్వాత 28 అద్భుతాలు ఎలీషా ప్రవక్త చేశాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అద్భుతం అంటే ఇదిగో ఆ దుప్పటి ఎప్పుడైతే కింద పడడం ఎలీషా చూశాడో ఆ దుప్పటి తీసుకొని ఎరుకొని ఇదిగో తిరిగి యోర్దాను నదిని మళ్ళీ మూసుకుపోయింది కదా, నది క్లోజ్ అయిపోయింది కదా. మళ్ళీ ఆ యోర్దాను నదిని ఇదిగో ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా కొట్టగా నీరు 2గా విడిపోయాను. చూడండి, 2గా విడిపోయింది. అద్భుతాలు స్టార్ట్ అయ్యాయి ఎలీషా ప్రవక్త ద్వారా అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకుందాం. అయితే ఈ ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడంట? దేవుడి ఆత్మ చేత 28 అద్భుతాలు చేశాడు. అంటే ఏంటి? డబుల్ హోలీ స్పిరిట్, అంటే 2 ఆశీర్వాదాన్ని ఎలీషా పొందుకున్నాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేసి ఉన్నాడు అనమాట. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది ఒకసారి ఆలోచించండి. యోర్దాను నదికి వెళ్ళిరి. ఎక్కడ బప్తిస్మము ఇస్తున్నారు మన బప్తిస్మ యోహాను గారు? యోర్దాను నదిలో. అంటే అక్కడ ఏం జరిగింది? యేసు ప్రభుల వారి యొక్క అంతకు ముందే ప్రజలు వస్తూ ఉన్నారు, పాపాలను ఒప్పుకుంటున్నారు, తీసుకుంటూ ఉన్నారు ఆ యొక్క జ్ఞానస్నానాన్ని, బప్తిస్మాన్ని. కానీ యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు తండ్రికి తెలియదా అండి యేసుప్రభుల వారు నా కుమారుడు అని? తెలుసు. బప్తిస్మ యోహాను గారికి తెలియదా అండి? తెలుసు. కానీ ఇక్కడ విషయం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి మీదికైతే పరిశుద్ధాత్మ పావుల రూపంలో దిగి వస్తుందో అతనే నా కుమారుడు అని, అవును, బప్తిస్మ యోహాను గారితో దేవుడు అన్నమాట చెప్తున్నాడు కొత్త నిబంధనలో. కానీ మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ దేవుడి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చిన బప్తిస్మ యోహాను గారికి దేవుడు ఆల్రెడీ రివీల్ చేశాడు కాబట్టి వచ్చాడు. ఏ ప్రాంతానికి వచ్చాడు? ఎక్కడో లేడండి, అక్కడక్కడే పరిసర ప్రాంతాలు, దేశ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతూ అక్కడికి వచ్చాడు. కాబట్టి అక్కడ జరుగుతున్న విషయం ఇంకొకటి ఉంది. ఇక్కడ యేసు ప్రభుల వారు ఒక్కసారి రాలేదు బప్తిస్మ యోహాను గారి దగ్గరికి, 2వ వచ్చాడు, 3వ వచ్చాడు. ఎందుకు వస్తున్నాడు? అక్కడున్న ప్రజలందరికీ ప్రకటిస్తూ ఉన్నాడు బప్తిస్మ యోహాను గారు, ఇదిగో దేవుడి యొక్క గొర్రెపిల్ల, దేవుడి యొక్క గొర్రెపిల్ల, దేవుడి యొక్క గొర్రెపిల్ల. అంటే దేవుడి మహిమార్థమే మనందరి కొరకు ఇదిగో ఈ లోకానికి, అదే రక్షించుటకే, పాప విమోచన మనందరికీ కలిగించుటకే ఇదిగో దేవుడి యొక్క కుమారుడే ఈ లోకానికి వచ్చాడు అని బప్తిస్మ యోహాను గారు ప్రకటిస్తున్నారు అక్కడ వాళ్ళందరికీ కూడా. అదేవిధంగా యేసు ప్రభుల వారు ఇక్కడ నేను వెళ్ళను బప్తిస్మ యోహాను గారి దగ్గరికి, నా దగ్గరికి రావాలని అనట్లేదండి. ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? పవిత్ర రివీల్ చేయబడిన మాట నేను చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట. పవిత్ర యాజకుడైన బప్తిస్మ యోహాను గారి చేత మహాపరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు జ్ఞాన స్నానాన్ని పొందాల్సిన అవసరమే లేదు, కానీ పొందాడు.
ఎందుకు? నీకు నాకు ఒక మార్గము కావాలని. అయితే యేసు ప్రభువారు ఏ పాపము లేదు, జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు, ఏది సోకలేదు. అసలు మన మరియ తల్లి దగ్గరే అంటాము, అమ్మ మరియ తల్లి సిన్లెస్, పాపమే అంటలేదు. మరియు మరియ తల్లి గర్భంలో దేవుడి కుమారుడి యొక్క ప్రణాళికే వచ్చిందంటే పరిశుద్ధుడు, 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 మహాపరిశుద్ధుడు అంటే ఈ ప్రవక్తలందరినీ మనం ఏమంటున్నామంటే పవిత్రంగా జీవించారు కాబట్టి పునీతులయ్యారు. కానీ యేసుప్రభువారు అలా కాదు, పుట్టడమే పవిత్రతతో పుట్టి అన్నీ కూడా పవిత్రమైన కార్యాలు. యేసుప్రభువారి జీవితంలో ఉన్నది మొత్తం పవిత్రమైన జీవితమే. అందుకే మరియ తల్లి కూడా పవిత్రమైనదే అని ఎందుకు అంటున్నామంటే అప్పటికప్పుడు యేసుప్రభువారి దగ్గర నుంచే స్టార్ట్ అవ్వలేదండి పవిత్రత అనేది. అమ్మ మరియ తల్లి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఎలా? ఇదిగో అన్నమ్మ జ్వాకిము గారు కూడా ముగువొద్దులు అంటే ముస్సలి వాళ్ళైనప్పుడు మరియ తల్లి గర్భంలో పడి ఉంది, వారి యొక్క గర్భంలో. కాబట్టి దేవుడి గ్రేస్ చొప్పున మొదటి ఆదాముకి, మొదటి ఏవకి ఏదైతే పాపము శాపము ఉందో అది మరియ తల్లికి దేవుడు సోకనివ్వలేదు. ఎందుకు? దేవుడి గ్రేస్, ఫుల్ ఆఫ్ గ్రేస్, అనుగ్రహ పరిపూర్ణురాలు కాబట్టి మరియ తల్లి దేవుడు అలా అంటకుండా అమ్మని కాపాడుకున్నాడు. కాబట్టి యేసు ప్రభువారిలో మనం ఇప్పుడు ఎవరిని చూడాలంటే ఇక్కడ నేను కంపారిజన్ చెప్తాను, చివరిగా వినండి. ఇక్కడ ఏలియా పరలోక రాజ్యానికి కొనుపోబడుతున్నాడు అగ్ని రథముల ద్వారా. అక్కడ అగ్ని అంటేనే హోలీ స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైర్ అంటాము, లేకపోతే వాటర్ అంటాము, లేకపోతే డవ్ అంటాము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని ఫామ్స్లో ఉంటాడంట? నీటి రూపంలో ఉంటాడు, పావుర రూపంలో ఉంటాడు, అగ్ని రూపంలో ఉంటాడు. సమ్ టైమ్స్ ఆయిల్ అనాయింటింగ్ చేసేటప్పుడు ఆయిల్ రూపంలో కూడా దేవుడు దిగొస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే అవి సింబాలిక్గా ఉన్నాయని చెప్తున్నాను నేను, ఓకేనా? అయితే యేసు ప్రభువారికి ఆనాడు దిగి వచ్చింది ఎవరు అంటే ఇదిగో పావుర రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ఇక్కడ ఏలియా ప్రవక్త ఎప్పుడైతే పరలోక రాజ్యానికి కొనుపోబడుతూ ఉన్నాడో ఇదిగో అగ్ని రథముల ద్వారా దేవుడు తీసుకోబోబడుతూ ఉన్నాడు. మోక్షారోహణం అంటే మోక్షారోహణం ఇన్ ద సెన్స్ ఇక్కడేమో డైరెక్ట్గా ఏలియా ప్రవక్త వెళ్ళిపోతున్నాడు పరలోక రాజ్యానికి. యేసు ప్రభువారేమో తనంతట తానుగా తనకున్న శక్తి చేత ఇదిగో పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాడు. అందుకే మోక్షారోహణ పండుగ. అమ్మ మరియ తల్లిది మోక్షారోపణ పండుగ. మరియ తల్లి దేవుడి చేత తీసుకోబడింది, ఏలియా ప్రవక్త దేవుడి చేత తీసుకోబడ్డాడు. కానీ యేసు ప్రభువారు దేవుడంతటా దేవుడిగా, యేసు ప్రభువారంతటిగా యేసు ప్రభువారే తనకున్న ఆత్మ శక్తి చేత తీసుకోబడుతూ ఉన్నాడు పరలోక రాజ్యంలోకి. అంటే దేవుడి ఆత్మ అని కాదు, అక్కడ యేసు ప్రభువారికి ఒక ఆత్మ, ఒక గ్రేస్. దేవుడు జీవించాడు కదా ఎన్ని రోజులు, ఒక ఆత్మ అనేది యేసు ప్రభువారితో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేనున్నాను, ఓకేనా? నేను పుట్టినప్పుడు దేవుడు తన యొక్క ఆత్మను మా అమ్మ ఒక గర్భంలో పెట్టాడు, నేను పుట్టాను, దేవుడి గ్రేస్ నాతో పాటు ఉంది. ఇప్పుడు నేను పరిశుద్ధురాన్ని కాదు. నాకు ఆదాము ఏవ పాపం ఉంది, తల్లిదండ్రుల పాపం ఉంది, అన్ని పాపాలు ఉన్నాయి, కర్మ పాపం ఉంది, ఇంకా సోకే పాపాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు నా దగ్గర ఏ గ్రేస్ లేదు, నేను పవిత్రురాన్ని కాదు, మొత్తం అపవిత్రురాన్ని. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ కరెక్ట్గా లేదు. ఇప్పుడు నేను పోషించాలనుకుంటున్న నా ఆత్మ, ఇప్పుడు నా ఆత్మ అయింది దేవుడి ఆత్మ. అర్థమవుతుందండి? దేవుడిచ్చిన ఆత్మ నా ఆత్మ అయింది, నాలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఆత్మ ఉంది, అవునా? ఎస్. అయితే ఆ ఆత్మ నేను అపరిశుద్ధ వల్ల కోల్పోయాను. ఎవరి ఆత్మ? దేవుడి ఆత్మ. ఇప్పుడు ఎవరి ఆత్మ? ఇది నా ఆత్మ. నేను ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందుకుంటానో, పాప సంకీర్తన తీస్తానో, దేవుడి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఓన్లీ వన్ స్పిరిట్ ఈస్ కమింగ్ అపాన్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు మన పైకి దిగి వస్తున్నాడు. కానీ యేసు ప్రభువారికి పాపమే లేదు కాబట్టి దిగి రావాల్సిన అవసరం లేదు. కానీ నా ప్రియమైన కుమారుడు నేను అధికముగా ఆనందించున్నాను. నార్మల్గా కాదండి, తండ్రి యెహోవా ఆనందించింది. పరలోక రాజ్యం విప్పబడి ఇదిగో దేవుడి యొక్క దివ్యవాణి పలుకుతుంది. నేను అధికముగా ఆనందిస్తున్నాను. మనమందరం జ్ఞానస్నానం పొందుకున్నప్పుడు, లేకపోతే కన్ఫెషన్ తీసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు. కానీ యేసు ప్రభుల వారు ఇదిగో ఆ యొక్క యోర్దాను నది బయటికి రాగానే ఏం జరుగుతుందండి? బయటికి రాగానే పరిశుద్ధాత్మ దేవుడి పైకి దిగి వస్తుంది. ఆ ఆత్మతో పాటు యేసు ప్రభుల వారు పెంచి పోషించిన దేవుడి ఆత్మ ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. ఆ పరిశుద్ధమైన ఆత్మతో, దేవుడిచ్చిన ఆత్మతో ఇదిగో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ శక్తితో పునరుత్థానము అయిన మన యేసు ప్రభువారు మనందరికీ ఎవరినిస్తున్నారంటే, చర్చ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? పెంతెకోస్తు పండగ రోజున నుండి స్టార్ట్ అయింది. అయితే వాళ్ళందరి మీదకి ఆనాడు దిగి వచ్చింది ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి ఆత్మ?
తండ్రి యెహోవా ఆత్మ కలిపి యేసు ప్రభుల వారి యొక్క ఆత్మ. ఇది ఎలా చెప్తున్నావు అని అంటే ఒకటి ఆలోచించాలి మనం ఇక్కడ. దేవుడి ఆత్మ, యేసు ప్రభుల వారి ఆత్మ, మరి రెండు ఆత్మలైనప్పుడు ఒకటే అని ఎలా చెప్తున్నావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో నేను ఎక్కడో చదివానండి. అదేంటంటే ఒక అతనికి ఎన్ని వేల ఆత్మలు ఉన్నాయంట తనలో. ఆ యొక్క వేల ఆత్మలు పోవడానికి యేసుప్రభువు వచ్చి స్వస్థత ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వెవరు అనకముందే నా పేరు, ఏదో ప్రశ్న అడిగాడు యేసుప్రభువు శిష్యులు, మరి నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అడిగినప్పుడు నా పేరు దళము అంటున్నాడు. ఆ ఈవిల్ స్పిరిట్తో పొజెస్ అయిన వ్యక్తి అంటే ఒక వ్యక్తిలో ఎన్ని ఆత్మలు నివసించగలవు అంటే వేల ఆత్మలు నివసించగలవు. ఒక వ్యక్తిలో వేల ఆత్మలు నివసించగలవు అంటే దళము అనేదానికి వేల ఆత్మలు అని కూడా అర్థము. అవునా? ఎస్. చరిత్రలో మనం చూస్తే పునీత అగస్టీన్ గారు జపమాలను ధ్యానిస్తున్నప్పుడు ఒక వ్యక్తి నుండి ఎన్ని ఆత్మలు పోగొట్టారంట తెలుసా అండి? ఈ హిస్టరీలో ఒక్క జపమాలలో ఉన్న ఒక్క గుర్తు, పరలోక జపం, దేవవర ప్రసాద్ చేత ఇది చెప్తాం కదా మనం, మంగళవార్త జపం, ఈ ఒక్క సింగిల్ బీట్ ద్వారా ఒక వ్యక్తి నుండి 100 ఆత్మలు వెళ్ళగొట్టాడంట పునీత అగస్టీన్ గారు. ఐఎమ్ నాట్ రాంగ్, సారీ, పునీత డామినిక్ కుక్క అని అంటాం కదా. ఎస్, కుక్క విశ్వాసముగా జీవించాడు దేవుడికి. కాబట్టి పునీత డామినిక్ గారు ఒక్క బీడ్ చెప్పడం వల్ల 100 ఆత్మలు ఒక వ్యక్తి నుంచి వెళ్ళిపోయి 10 బీడ్స్ చెప్పేసరికి, 10 పూసలు చెప్పేసరికి 1000 ఆత్మలు అతని నుంచి వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా ఒక వ్యక్తిలో ఎన్ని ఆత్మలైనా నివసించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మన భర్తల్లో లేకపోతే మనల్ని తీసుకుందాం. నాకు ఒక ఈవిల్ స్పిరిట్ ఉంది, అదేంటి? తిండిపోతు ఆత్మ. ఇంకోటి తాగుబోతు ఆత్మ అనుకుందాం, నిద్రపోతు ఆత్మ. ఇవన్నీ ఏంటి? ఈవిల్ స్పిరిట్ ఈజ్ పొజెసింగ్ యూ. నిన్ను మొత్తం పట్టేసుకున్నాడు ఈవిల్. ఎలాంటి ఆత్మల ద్వారా? నిద్ర అనేది ఒక ఆత్మ, తిండిపోతు తత్వం అనేది ఒక ఆత్మ, దేవుడి ఆజ్ఞలకు విధేయించలేని ఒక మనస్తత్వము నీ ఆత్మ, అన్నీ కూడా ఈవిల్ స్పిరిటే. అంటే నీలో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవిల్స్ ఉన్నాయో దేవుడు చెప్తున్నాడు. మనలో అంటే విధేయత లేదు, అవిధేయత, చెప్పింది చేయవు, అవును వినవు, అసలే వినవు. అంటే ప్రతిదీ మీరు ఇంకా కౌంట్ చేసుకుంటూ పోతే రోజులో మనం ఎన్ని ఈవిల్ స్పిరిట్స్ చేత శోధింపబడుతున్నామో మనకు అర్థం కావాలి. అవునా? ఎస్. అందుకే యేసు ప్రభువు వారికి పాపము లేదు, ఏదీ లేదు. కాబట్టి డబల్ హోలీ స్పిరిట్, యేసు ప్రభువు వారి ఆత్మ, తండ్రి యెహోవా అంటే యావే ఆత్మ అని ఓల్డ్ టెస్టమెంట్ చెప్తుందండి. అందుకే నేను ఇక్కడ తండ్రి యెహోవా ఆత్మ అని క్లియర్గా చెప్తున్నాను. కానీ యేసు ప్రభువు వారు ఏమన్నారంటే, ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను, శిష్యులకు చెప్తున్నాడు, కానీ నేను మరలా తిరిగి వస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మళ్ళీ ఒకసారి చదవండి మీరు అందరూ. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను చదవట్లేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం చదవండి ఈరోజు మీరు, ఓకేనా? అదేవిధంగా రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం మొత్తం చదవండి, దేవుడు మీకు కూడా రివీల్ చేస్తాడు. కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. అయితే ఇప్పుడు మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు. నేను వెళ్తే గాని ఆదరణకర్త రాడు. ఇదిగో నా ఆత్మ మీ మైతికి దిగి వచ్చినప్పుడు సమస్త విషయములను మీకు వివరిస్తుంది. అదేంటి నా ఆత్మ కదా? ఎస్. అంటే డబుల్ హోలీ స్పిరిట్ అనేది ఎవరిలో నెరవేరుతుందండి? ఎక్కడా కూడా నెరవేరలేదు. ఎలీషా ఒక ప్రతిబింబం మాత్రమే అక్కడ అద్భుతాలకి. ఎలీషా దేవుడు అని నేను చెప్పట్లేను, కానీ యేసయ్య మన తండ్రి ఇదిగో దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇదిగో సమస్త జీవులను దేవుడికి మోకాలు వంచాలి, ప్రణతులు కావాలి, దేవుడి నామాన్ని ప్రకటించాలి. ఇక్కడ యేసు నామము ఘనమైన నామము అని ఉందండి పరిశుద్ధమైన గ్రంథంలో. కానీ నేను ఎక్కడా కూడా మన తండ్రి యెహోవాని కించపరచట్లేదు, మీకు అర్థం కావాలి. ఎక్కడా కూడా యావే నామము ఘనమైన నామము లేదు, కానీ పాటలలో పెడుతున్నారు. మేబీ వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు తండ్రి కుమారుడికి మహిమనిచ్చాడు. ఆ మహిమను నువ్వు నేను కొనియాడకపోతే దేవుడి మాటని ధిక్కరించిన వాళ్ళమే అవుతాము. ఆ మాట ఎక్కడుంది? చరిత్రలో కాదు, పరిశుద్ధమైన గ్రంథంలో కూడా ఉంది. ఇది మనకు అర్థం కావాలి. అవునా? ఎస్. అయితే ఇంకొక మాట ఇక్కడ, ఇదిగో రానున్న ఏలియా ఇతడేనా? బప్తిస్మ యోహాను గారి దగ్గరికి వెళ్ళి శిష్యులు అడుగుతూ ఉన్నారు, నువ్వెవరయ్యా, నువ్వు మెస్సయ్యావా అని అడుగుతుంటే, ఇదిగో నేను మెస్సయాని కాదు, నా తర్వాత రానున్నవాడు నాకంటే శ్రేష్ఠుడు, నాకంటే గొప్పవాడు, అతని పాదరక్షకులు మోయుటకైనను నేను యోగ్యుడను కాను, రానున్న ఏలియా ఇతడే. అంటే ఇక్కడ ఏలియాకి మారుపేరుగా కొత్త నిబంధనలో ఒకరికి ఏలియా అనే పేరుంది. ఆ ఏలియా ఎవరు? బప్తిస్మ యోహాను గారు.
అంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే బప్తిస్మ యోహాను గారు మొట్టమొదటి వచ్చారు మార్గం సిద్ధం చేయడానికి. దాని తర్వాత వచ్చిన యేసుప్రభుల వారు మనందరికీ ఏమిస్తున్నారండి? ఆదరణకర్త, అంటే డబల్ హోలీ స్పిరిట్ పవర్ అనేది దిగి వస్తూ ఉంది. ఎందుకు ఇది డిక్లేర్ చేస్తున్నాడు దేవుడు? ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నాడు? రూఢిగా ఎందుకు చెప్తున్నాడు అంటే ఒకటే, ఆది కాండం నుంచి దేవుడి ఆత్మ ఉంది. కానీ కొత్త నిబంధన స్టార్ట్ కాగానే మరి బప్తిస్మ యోహాను గారి దగ్గర నుంచి ఆదరణకర్త గురించి చెప్పబడట్లేదు. కానీ పెంతకోస్తు పండగ రోజున చర్చ్ బిల్డ్ చేసినప్పుడు, యేసు ప్రభువారు ఇదిగో ప్రకటించినప్పుడు, ఇదిగో పెంతకోస్తు పండుగ రోజున వారందరి మీదకి దిగి వస్తున్న ఆత్మ ఏ రూపంలో దిగి వస్తుందంటే అగ్ని రూపములో, టంగ్స్ ద్వారా, అంటే నాలుకల ద్వారా విభాగింపబడి ఇదిగో ప్రతి ఒక్కరిపై ఆ నాలుకలు ఉన్నాయి అని చెప్తున్నాడు దేవుడు. విభాగింపబడింది. ఎవరి ఆత్మ? రెండంతుల ఆత్మ శక్తి కలిగిన యేసు ప్రభువారి యొక్క ఆత్మ. అంటే యేసు ప్రభువారు మనకు ప్రార్థిస్తే ఏమిస్తున్నారండి? ఒక్క ఆత్మ కాదు, ఒక్క ఆత్మ శక్తి కాదు, డబల్ హోలీ స్పిరిట్, డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లార్డ్ ఈస్ గివింగ్ టు అస్. అయితే ఒక శక్తే మనలో ఉంటే ఇంకా రెండు శక్తులు. అందుకే నువ్వు నేను, దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే కొత్త నిబంధనలో, మీ నిగ్రహ శక్తికి మించిన శోధన రానేరదు. మీ నిగ్రహ శక్తికి మించిన శోధన రానేరదు. అంటే మన నిగ్రహ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి ఆత్మ నుండి వస్తుంది. మనం అందరం ఆదరణకర్తని పొందుకున్నాం కదా, ఇంకెందుకు భయం? మనలో సీదా సాధారణమైన ఆత్మశక్తి కాదండి ఉంది. ఇట్స్ ఇన్విజిబుల్, ఇట్స్ అ పవర్ఫుల్, ఇట్స్ అ మైటీ వన్. సర్వశక్తివంతమైన, లోకానికి ప్రపంచానికి అర్థం కాని పరిశుద్ధాత్మ శక్తి రెండంతల అభిషేకముగా, రెండు రెట్లుగా మనలో ఉంది అనే విషయం మనకు అర్థం కావాలి. ఎవరిస్తున్నారు అది? యేసు ప్రభువు వారు ఇస్తున్నారు కాబట్టి ఉంది. మన ఆత్మ కాదది. తండ్రి పరిశుద్ధాత్మతో పాటు కలిసి ఒక ఆదరణకర్త ఇదిగో యేసు ప్రభువు వారి యొక్క ఆత్మతో కలిసి మనకిస్తున్నాడు. ఆ యొక్క ఆత్మలో ఏముందంటే పునరుత్థాన శక్తి ఉంది. అంటే వాక్యము, యేసు ప్రభువు వారు ఇప్పుడు మానవుడై మన మధ్య నివసించాడు, అయిపోయింది. వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తూ ఉంది. కానీ యేసు ప్రభువు వారు బ్రతికించడమే కాదు, మరణించిన వారిని లేపుతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ప్రతిబింబాన్ని మీకు చూపిస్తాను, ఇమేజ్. అదేంటంటే ఏలియా చనిపోలేదు, అగ్ని రథముల చేత పరలోక రాజ్యంలోకి తీసుకోబడిపోతున్నాడు. అవునా? ఎస్. ఎలీషా చనిపోయాడు, సమాధి చేయబడుతూ ఉన్నాడు. ఆ ఎలీషా ప్రవక్త చనిపోయినప్పుడు ఇజ్రాయేలీలలో కొంతమంది ఆ టైంకి మరి యుద్ధాన్ని చేయడానికి వస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు. చనిపోతే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి పూడ్చడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళేసరికి ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క ఆపోజిట్గా వస్తున్న ఆపోజిట్గా వస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో యుద్ధానికి, వాళ్ళని చూసి భయపడిపోయి బెంబెలెత్తిపోయి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? అమ్మో మా మీదకి వచ్చి వాళ్ళు చంపేస్తారేమో అని ఆ శవాన్ని, ఒక వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చకుండా ఇట్లా విడిచిపెట్టి వచ్చేస్తున్నారు. వాళ్ళు అంటే ఉరుకుతున్నారు. అలా చేస్తున్న సమయంలో ఎలీషా యొక్క చనిపోయిన శవం అనకూడదు, యాక్చువల్లీ పవిత్రమైన ఏమన్నారండి, ఎముకలు అని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడి కృప చొప్పున పవిత్రపరచబడ్డాడు ఎలీషా. అందుకే అన్ని అద్భుతాలు చేయగలిగాడు. పునీతుడు ఇప్పుడు ఎలీషా గారు, పునీతుడు ఇప్పుడు ఏలియా గారు. కాబట్టి ఈ ఎలీషా యొక్క ఎముకలు తాకగానే ఆ ప్రేతము ఇదిగో బ్రతికింది అని వాక్యం సెలవిస్తుంది. అంటే కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువారు ఒక్క మాట చెప్తే లేస్తున్నాయి శవాలు, అంటే బ్రతుకుతున్నారు. మనం అందరము కూడా ఈ కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో ఎందుకు బ్రతుకుతున్నాం? మనకి ఒక నిరీక్షణ ఉంది. ఈ జూబ్లీ 2025 ఎందుకు? హోప్ హోప్ హోప్. నిరీక్షణ ఎందుకు క్రైస్తత్వానికి? నువ్వును నేను బ్రతుకుతాము. ఇదిగో సజీవ గ్రంథంలో లిఖించబడతాయి మన పేర్లు. ఇదిగో మనం అందరము ఎత్తబడతాము. ఏ విధంగా అయితే ఆనాడు డైరెక్ట్గా కనబడుతున్నారు ఏలియా ఎత్తబడినట్లు, కానీ ఎలీషా ఎత్తబడినట్లు కనబడలేదు కదా. కానీ ఎత్తబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దేవుడి కృప చొప్పున తను జీవించిన జీవిత విధానం అనేది పవిత్రమైనది. కాబట్టి మరియ తల్లి ఎత్తబడలేదా దేవుడి కృప చొప్పున? అదేవిధంగా మనమును ఎత్తబడతాం. కానీ వారు పరిశుద్ధులు, మనం పాపాత్ములము. కానీ ఇందులో గ్రేస్ ఉంది, దేవుడి యొక్క కృప ఉంది. ఇది మనం అర్థం చేసుకొని చివరిగా ఒకే ఒక్క అంశం చెప్తాను. అదేంటంటే యావే ప్రభు ఊదిన ఆత్మ ఒక మనిషిని బ్రతికించింది. ఓకేనా? ఎస్.
యేసు ప్రభుల వారు ఇదిగో యావే ప్రభువే రానున్నాడు అని మొన్న యెషయా గ్రంథము 40వ అధ్యాయము మరి 12-13 వచనంలో మన సృజనలో చెప్పినప్పుడు మనం విన్నాము. ఆ యావే ప్రభు ఎవరో కాదు, యేసు నామంలో వచ్చిన యేసు ప్రభుల వారే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే విషయం మనకు అర్థమైంది. అవునా? ఎస్. అయితే ఇందులో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు, దేవుడి చేత ఇవ్వబడిన ఆత్మ, అంటే యేసు ప్రభుల వారితో కలిసి ఉన్న ఆత్మ. రెండంతల అభిషేకము మన మీదకి వస్తుంది, రెండంతల శక్తి మన మీదకి దిగి వస్తుంది. అతని పేరే ఆదరణకర్త. ఇది మనకు అర్థం కాదు. యావే ఆత్మతో పాటు క్రీస్తు ఆత్మ ఐక్యమయ్యింది, పునరుత్థానపు వెలుగులో ఉంది. ఎందుకంటే పవిత్రమైన శరీరము, పవిత్రమైన దేహము, పవిత్రమైన ఆత్మ, రెండు పవిత్రమైన ఆత్మలు అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసు ప్రభువారే అన్నారు, ఇదిగో పేతురు ఈ విషయాన్ని నీకు తెలియచేసింది పరలోకమందున నా తండ్రియే కాని రక్తమాంసములు కాదు. అంటే పరలోక రాజ్యంలో ఎవరున్నారు? దేవుడి ఆత్మ ఉంది, యావే ఆత్మ ఉంది. ఆ ఆత్మతో మహిమోపేతుడైన ఇదిగో మహిమ శరీరము ధరించిన యేసు ప్రభువారి యొక్క ఆత్మ కూడా తండ్రి యెహోవాతో ఐక్యపరపబడుతుంది, ఆదరణకర్త వలె దిగొస్తుంది. అందుకే యేసుప్రభువు అన్నారు, నేను ప్రార్థిస్తాను, నా తండ్రి మీకు ఆత్మను పంపిస్తాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఇక్కడ తండ్రి యెహోవాను కూడా కలుపుతున్నారు యేసుప్రభుల వారు. ఇద్దరు కలిసి రావాలి మన మీదికి. అంటే రెండు ఆత్మ ఒక్కటే అండి. యాక్చువల్లీ రెండు అని చెప్పకూడదు, ఒక్కటే అని చెప్పాలి. కానీ రెండంతల శక్తి అని చెప్పాలి. ఎగ్జాక్ట్ వర్డ్ చెప్పాలంటే డబల్ పోర్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని చెప్పాలి. దేవుడి ఆత్మలో రెండంతల శక్తి మనకు వస్తుంది. ఆనాడు ఏ విధంగా అయితే ఎలీషా పొందుకున్నాడో ఈనాడు మనమును పొందుకుంటున్నాము. కానీ ఎవరికి కూడా బడని విషయాలు దేవుడు మనకి వివరిస్తున్నాడు. ఎందుకంటే మనం బెంబెలెత్తిపోవద్దు, భయపడద్దు, పరిశుద్ధాత్మ శక్తి కోసమే మనం ప్రార్థించాలి. అంతే, సింపుల్. చివరిగా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత ఎదిగినా, ఎంత ముందుకు వెళ్ళినా యేసు బప్తిస్మా పండుగ మనకి ఏం ప్రకటిస్తుందంటే, యేసు ప్రభువారు ఒక దేవుడి ప్రణాళిక చేత పంపబడిన దూత చేత బప్తిస్మాని పొందుకుంటున్నారు. యాజకుడు యాజకుడు యాజకుడు. మన కన్న తెలియని కథోలిక శ్రీసభ ఇంకొక సాక్రమెంట్ చూపిస్తుంది. అదేంటి? దివ్య సంస్కరణ, దేవ ద్రవ్య అనుమానం. అదేంటి? గురు పట్టాభిషేకము, ఆర్డినేషన్. అంటే బప్తిస్మం జ్ఞానస్నానం అనే దాంట్లో 3 నెరవేరుతున్నాయండి సాక్రమెంట్స్. ఎంత గొప్ప విషయం అండి! పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కానీ ఒక్కరై ఉన్నారు అనే విశ్వాసాన్ని నువ్వు నేను ఎలా అయితే ప్రకటిస్తున్నామో, మనం జ్ఞానస్నానం తీసుకునే దాంట్లో, పాపాలను ఒప్పుకునే దాంట్లో ఎవరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాము? గురువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటున్నాము. అక్కడ కూర్చున్న గురువు ఒక హోలీ సాక్రమెంట్ ద్వారా దేవుడి ఆత్మని పొందుకొని, దేవుడి గ్రేస్ని పొందుకొని అక్కడ నీ ముందు నా ముందు కూర్చుంటున్నాడు అనే విషయం మనం మర్చిపోదు. ఆర్డినేషన్ అంటే గురుపట్టాభిషేకము. అంటే ఈ 3 కూడా మన కన్న తల్లి కథోలిక శ్రీ సభలో దివ్య సంస్కారాలు. అవునా? ఎస్. అంటే దేవద్రవ్య అనుమానాలు, హోలీ సాక్రమెంట్స్ మన కన్న తల్లి కథోలిక శ్రీ సభ మనకి ఇచ్చింది. ఈ యొక్క యేసు బప్తిస్మ పండుగలో మనం ఈ 3 నేర్చుకున్నాం. అంటే దేవుడు ఎంత గొప్ప విషయాలు చెప్పాడో చూడండి. దేవుడి యొక్క గ్రేస్ మనకు తోడయ్యింది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో అపోస్తులపైకి, శిష్యులపైకి దిగి వచ్చాడు. అందుకే అంత శక్తిని పొందుకున్నారు. ఎంత శక్తిని? నీకు శాంతి కలుగునుగాక అంటున్న యేసుప్రభుల వారి మాటలు వాళ్ళకి అర్థమే కావట్లేదు. కానీ మీరు వేచి ఉండండి, శిష్యులారా మీరు వేచి ఉండాలి, నా బిడ్డలారా మీరు వేచి ఉండండి. ఎప్పుడు మీరు బయటికి వెళ్ళాలి? ఇదిగో నేను ఆత్మను పంపిస్తాను, పరిశుద్ధాత్మ ఆదరణకర్త దేవుడు మీదికి దిగి వస్తాడు. నా తండ్రి ఆజ్ఞాపించేంత వరకు మీరు అడుగు బయట పెట్టొద్దు. అంటే రెండంతల శక్తి దిగొస్తే కానీ ప్రకటించడం అనేది వాళ్ళు స్టార్ట్ చేయలేకపోయారు. ఎందుకు? పాత నిబంధన మొత్తం ఎవరు ప్రకటించలేదా? ప్రవచనాలు చెప్పలేదా? మన ప్రవక్తలు మొత్తం బయటికి వెళ్ళి ప్రకటించలేదా? చనిపోలేదా? హతసాక్షులుగా లేరా? మతసాక్షులుగా లేరా? ఉన్నారు. కానీ న్యూ టెస్టమెంట్ నుంచి దేవుడు రివీల్ చేస్తుంది ఏంటంటే, రెండంతల శక్తి అనేది యేసు ప్రభువుల వారి ద్వారా పరిపూర్ణమైంది. ఇక్కడ అన్ని ఇమేజెస్, ఇక్కడ అన్ని ఒక నీడ మాత్రమే. పాత నిబంధన, కొత్త నిబంధన పరిపూర్ణమైంది. ఎక్కడవుతుందంటే యోర్దాను నది దగ్గరే జ్ఞానస్నానము
జరుగుతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే యోర్దాను నది దగ్గర అప్పుడు అద్భుతం జరిగింది, ఇక్కడ యోర్దాను నది దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. అదేంటి అంటే అందరూ అక్కడికి వచ్చి నలు ప్రదేశాల నుంచి వచ్చి అక్కడ జ్ఞానస్నానం తీసుకుంటున్నారు. దేశపు ప్రజలు వచ్చి ఆ యొక్క యోర్దాను నది దగ్గరికి వచ్చి జ్ఞానస్నానం పొందుకుంటున్నారు. దాని తర్వాత వేరే నదుల దగ్గర కూడా పొందుకున్నారు. కానీ యేసుప్రభువారు ఎక్కడ పొందుకున్నారు? యోర్దాను నది దగ్గర. ఇది ఇక్కడ మనకి టైపాలజీ దేవుడు చూపించాలని వివరించాలని అనుకున్నాడు కాబోలు మనకిది ఇప్పుడు దేవుడు వివరించున్నాడు. కాబట్టి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, కుమారుడికి ఆయన చివరిగా అండి, అమ్మో దేవుడు ఒకటి గుర్తు చేశాడండి, తండ్రికి రూపం ఉంది. ఉందా అండి? తండ్రికి రూపం ఉంది. రూపం లేదు కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నాడు తండ్రి, కానీ రక్త మాంసములు లేవు. ఆ తండ్రికి రూపం ఉంది. ఆ తండ్రికి రూపం ఉంది. ఆ రూపం పేరు యేసు. ఓకేనా? ఒకటి. రెండవది, కుమారుడికి వాక్యమే కాదు, వాక్యము మన మధ్యలో మానవుడై మనుష్యుడిగా జీవించాడు. ఒక రూపం ఉంది, యేసు. పరిశుద్ధాత్మకి ఒక రూపం ఉంది. ఆ రూపము ఇదిగో మనందరి మీదకి దిగి వస్తుంది. ఇదిగో ఎలాంటి రూపం అంటే, అవును, పరిశుద్ధాత్మకి ఎలాంటి రూపం ఉంది? డవ్, ఆ యొక్క అగ్ని, లేకపోతే పావురం, లేకపోతే నీరు, ఇంకేదో అనుకోవచ్చు. అవునా? ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్లో కానీ, లేకపోతే ఆ యొక్క ఆయిల్ రూపంలో కానీ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పావుర రూపంలో దిగోడు రావడం కానీ, అగ్ని కానీ నువ్వు చూస్తున్నావా? చూడట్లేవు. పరిశుద్ధాత్మకి ఒక రూపం ఉంది. ఆదరణకర్తకి ఒక రూపం ఉంది, యేసు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎలా ఉన్నారు? ఒకే ప్రాణమై ఉన్నారు. ఎలా చెప్పొచ్చుది? యేసు ప్రభువారికి రక్తం ఉంది, శరీరం ఉంది, మాంసాలు ఉన్నాయి. ఇప్పుడు నేను జోష్న, నేను ఊపిరి పీల్చుకోవడం, నా నుంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, ఊపిరి ఆగిపోయినట్టే. ఇన్ ద సెన్స్, నేను చచ్చిపోయాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సారీ లార్డ్, ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి, దేవుడు ఏం తీసుకెళ్ళాడు అని చెప్తున్నాను. నేను చచ్చిపోయాను అనుకోండి, నా దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ నిర్జీవమైనదా? శక్తివంతమైనదా? శక్తివంతమైనది. ఆ ఆత్మ ఎవరిది? దేవుడిచ్చిన ఆత్మ. ఒకవేళ నువ్వు నేను పవిత్రంగా జీవిస్తే ఎలా వెళ్తాము తెలుసా? శరీర రూపధారులుగా వెళ్తాము, దేవుడు మనకిచ్చిన ఆత్మతో పాటు. అంటే పరిశుద్ధమైన జీవితానికి దేవుడు ఇస్తున్న బహుమతి, రెండంతల ఆత్మ అభిషేకం ఏదైతే దేవుడు మనకిచ్చాడో దానితో పాటే మనం వెళ్తున్నాం పరలోక రాజ్యానికి. అంటే శరీరము మహిమోపేతమైనది, అంటే మహిమ కలిగిన శరీరంతో నువ్వు వెళ్తున్నావు. మరియ తల్లి అలానే వెళ్ళింది. కాబట్టి మనందరికీ దేవుడు చెప్తున్నాడు, తండ్రికి రూపం ఉంది, యేసు. కుమారుడికి రూపం ఉంది, యేసు. పరిశుద్ధాత్మకి రూపం ఉంది, యేసు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ దేవుడికి ఒకే రూపం ఉంది. ఆ రూపము పేరే యేసు. ఎంత గొప్పగా దేవుడు లేవనెత్తాడంటే, యేసు నామమే ఘనమైన నామము ఈ ముల్లోకాలకి కూడా. ఇదిగో త్రికాల స్థితుడు, పరిశుద్ధుడు, 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 ముల్లోకాలకి అధిపతి అయి ఉన్నాడు నా దేవుడు. ఎందుకని చెప్తున్నా అంటే, దేవుడు మళ్ళీ ఒకటి గుర్తు చేస్తున్నాడు. యేసు ప్రభువారు ఆనాడు చనిపోతున్నప్పుడు శిలువ పైన, అయ్యా నా ఆత్మను గైకొను. ఎవరికి అర్పిస్తున్నారు? యేసు ప్రభువారి ఆత్మని, దేవుడి ఆత్మని దేవుడికే అప్పగిస్తున్నాడు. పరిశుద్ధతతోనే అప్పగిస్తున్నాడు కదా. ఎస్, అపరిశుద్ధత చేయలే మనలాగా. యావే ఆత్మను, దేవుడిచ్చిన ఆత్మను దేవుడికి అప్పగించాడు. ఇప్పుడు ఎవరి ఆత్మతో లేచాడు పునరుత్థానంలో? యేసు ప్రభువారికి దేవుడిచ్చిన అధికారముతో, ఆత్మశక్తితో లేస్తున్నాడు. అంటే యేసు ప్రభువారి ఆత్మలో శక్తి ఉంది. అందుకే రెండు ఆత్మలు అంటున్నాము, కానీ శక్తి అనేది 2 రెట్లు అని చెప్పాలి. 2 ఆత్మలు అనకూడదు, అది రాంగ్ అవుతుంది. శక్తి అనేది 2 రెట్లుగా వస్తుంది ఒకే ఆత్మతో. తండ్రి కుమారుడు ఒక్కరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనే యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటించుకుంటున్నాము మన కన్నతల్లి అనే కథోలిక శ్రీ సభలో. యేసయ్యా, ఈ యొక్క విషయాల్ని తెలియచేసినందులకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ, ఆయా బిడ్డలందరూ నా తండ్రి ఓపిగ్గా విన్నారు నాయన. అందుని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి 2 చేతులు ఎత్తి నేను మొక్కుతున్నానయ్యా. అయ్యా నీకు పాదాభివందనం చేస్తున్నాను నా తండ్రి. అయ్యా నేనేం మాట్లాడానో నాకే తెలియట్లేదు నా తండ్రి. అయ్యా నీ చిత్తానుసారంగా మాట్లాడించిన నేను స్తోత్రమయ్యా. పొద్దునుంచి ఆయన వాక్యము ప్రిపేర్ అవ్వాలనుకుంటే నా తండ్రి వాక్యం ప్రిపేర్ అవ్వలేకపోయినాను. ఆయన బిడ్డలందరి ప్రార్థన స్వీకరించి, బిడ్డలందరి యొక్క ఆత్మదాహాన్ని విని నాయన, అయ్యా నువ్వు నన్ను నిలబెట్టి ఉన్నావని నేను విశ్వస్తున్నాను.
అందుని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ లార్డ్ యూజ్ అస్ ఓ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ ఓ లార్డ్. నైనా నీ మహిమార్థమై మమ్మల్ని ఉపయోగించుకున్న తండ్రి. అయా మేము వెళ్తున్న చోట, వస్తున్న చోట, నివసిస్తున్న చోట, బిడ్డలు ఉంటున్న చోట, కుటుంబాలలో ఉంటున్న ప్లేస్, భర్తలు, భార్యలు, కుటుంబ సభ్యులందరినీ సమర్పిస్తున్నాను. బిడ్డల్ని కూడా, బిడ్డలందరూ దేవా సంపూర్ణమైన పరిపూర్ణమైన ఈ జ్ఞానముతో, పరిపూర్ణమైన ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిదురుగాక నా తండ్రి. ఆమేన్ హల్లెలూయా. తండ్రి ఆనాడు ఎలీషా యొక్క శవాన్ని తాకితే ప్రేతము లేచి నిలబడింది తండ్రి. అదే విధంగా మమ్మల్ని తాకితే ఇంకా ఎవరు కూడా బాగు కూడా పడట్లేదు నాయన. మా మాటలు కూడా కట్టలేవు, మా దేహం కూడా ఇదిగో నీకు నిలయంగా లేదు. అలాంటప్పుడు అద్భుతాలు ఎలా జరిగితే జరగవు. అయ్యా యూజ్ అస్ ఓ లార్డ్ తండ్రి, మమ్మల్ని యూజ్ చేసుకున్నాయన ఎలా నీకు మహిమకరంగా జీవించగలుగుతామో, మా శరీరము, మా దేహము, మా మాట, మా క్రియలు, మా ప్రతి 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 క్షణము, ప్రతి సెకండ్ నాయన నీకు మహిమార్థమై నిలబడాలంటే అది చాలా కష్టతరంగా కనబడుతుంది నాయన ఈ లోకంలో. లార్డ్ ఇట్స్ ఎ వరల్డ్లీ లైఫ్ ఓ లార్డ్ తండ్రి. ఇది ప్రాపంచిక జీవితం నా తండ్రి. పరలోక రాజ్యం గురించి ఆలోచించడానికి శక్తి సరిపోవట్లేదు నాయన. దయచేసి మాకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి అయా. మేము చనిపోయేంత వరకు మాతో ఉండండి, చనిపోయిన తర్వాత మా ఆత్మతో ఉండండి నాయన. అయా నీవు ఇచ్చిన ఆత్మను నీకు అప్పగించేంత వరకు పరిపూర్ణమైన జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధాత్మ శక్తిని రెండంతలుగా దేవా ప్రతి ఒక్క బిడ్డ ఇదో తండ్రి పరలోక రాజ్యము తెరవబడి ఏ విధంగా అయితే ఆనాడు మీ పైకి దిగి వచ్చిందో అదే విధంగా తండ్రి మా అందరి పైకి పరిశుద్ధాత్మ శక్తి రెండంతలుగా దిగి వచ్చునుగా కన తండ్రి. అయా యేసు నామముల దేవా ప్రతి ఒక్క బిడ్డన తండ్రి అగ్ని నాలుకల దేవా ఇదిగో తండ్రి ప్రవచించబడినుగా కన తండ్రి. అగ్ని చేత ముట్టునుగా కన తండ్రి. అగ్ని చేతన తండ్రి రగల్చబడినుగా కన తండ్రి. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. ప్రతి బిడ్డకి నా తండ్రి ఈ సమయంలో విశ్వాసముతో నింపండి. విశ్వాసము లేకపోతే మనం ఏది ప్రకటించడం, ఏది చేయలేము, ఏది ప్రవచించడం, ఏది మాట్లాడలేము, ఎవరి మీద కూడా ప్రేమ కూడా చూపించలేము ధైర్యం లేకపోతే. అయ్యా మాకు ధైర్యం కలిగిన ఆత్మతో మమ్మల్ని ఈనాడు అభిషేకించినలకు ఒక్క వాక్యమున తండ్రి ఈ ఇయర్ మీరు నాకు ఇచ్చిన వాక్యం నా తండ్రి. లార్డ్ యూ యూజ్డ్ అస్ లార్డ్ తండ్రి. అవును దేవా 2 కొరింథీ 12:9 ఇదిగో నా కృప నీకు చాలునన్నావు నాయన. నాకు అర్థం కాలేదు నా తండ్రి, అందుని బట్టి నీకు స్తోత్రము. నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. ఆమేన్ హల్లెలూయా. ఈ శక్తి పరిపూర్ణత ఏంటి అని సర్చ్ చేసినప్పుడు నాయన అయ్యా నువ్వు ఆ దాహాన్ని నాలో పెంచినావు అయ్యా, నీ ఆత్మతో నన్ను పెంచినావు అయ్యా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి శక్తి మన బలహీనత యందు పరిపూర్ణమగుచున్నది. కానీ ప్రార్థనలో ఉండాలి, అప్పుడే పరిపూర్ణంగా దేవుడు మనల్ని పరామర్శిస్తాడు, ఇదిగో పరవశించేలా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ బిడ్డలు ఇంతసేపు వెయిట్ చేసినందుకు అయా ప్రతి ఒక్క బిడ్డకి థ్యాంక్స్ చెప్తూ అయా నీకే అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా అయా ఇదిగో తండ్రి సెయింట్ ఏలియా, సెయింట్ ఎలీజా, సెయింట్ జాన్ ద బాప్టిస్ట్, మరో రానున్న ఏలియా ఇతడే, పునీత జాన్ బాప్టిస్ట్ మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని యేసు అతి పరిశుద్ధమైన నామములో దేవా మేము ఏదైతే కోల్పోతున్నామో ఆ అన్ని గ్రేసెస్ యేసు నామములో మాకు తిరిగి దయచేయబోతున్నారని విశ్వసిస్తూ అడిగి బ్రతిమాలు కొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. గ్లోరీ ఓ లార్డ్.